అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది మీనరాశివారికి సంబంధించిన 2026 జనవరి 29 గురువారం, 30 శుక్రవారం, 31 శనివారం, ఫిబ్రవరి 1 ఆదివారం రాశిఫలాలు. ప్రియమైన మీనరాశి సోదర సోదరీమణులారా, మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలకు, మీ మనసులో ఉన్న ప్రశ్నలకు దైవం చూపిస్తున్న సమాధానమే ఈ రాశిఫలాలు. ఆశ, సహనం, పరీక్షలు, ఆశీర్వాదాలు అన్నీ కలిసివచ్చే ఈ రోజుల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. కమెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. మీకోసం, మీ భవిష్యత్తు కోసం మనస్ఫూర్తిగా చెప్పబడిన ఈ మాటలను చివరి వరకు వినండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియో చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసి మాకు ఆశీర్వాదంగా నిలవండి. మీకోసమే పూర్తిగా భావోద్వేగపూర్వకంగా ఈ రాశిఫలాలు మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఈ కాలంలో మీనరాశివారికి సహనం అన్నది ప్రధాన పరీక్షగా నిలుస్తుంది. మీరు ఎంత నిజాయితీగా జీవిస్తున్నా, ఎంత కష్టపడుతున్నా ఫలితం ఆలస్యం అవుతున్నట్టు అనిపిస్తుంది. దీనివల్ల నేను చేస్తున్నది సరైందేనా అనే సందేహం మీ మనసులో తరచూ కలుగుతుంది. కాని ఈ దశ మిమ్ము కుంగదీయడానికి కాదు, లోపల ఉన్న బలాన్ని బయటకు తీసుకురావడానికి దైవం ఇచ్చిన సమయం. కొన్ని సందర్భాల్లో మాట చెప్పకుండా భరించాల్సి వస్తుంది. అన్యాయం జరిగినా స్పందించలేని పరిస్థితులు ఎదురవుతాయి. ఈ మౌనం బలహీనత కాదు, రాబోయే రోజుల్లో మీకు శక్తిగా మారే సాధన. ప్రతి కష్టం వెనక ఒక కారణం ఉంటుంది. ఇప్పుడున్న బాధలు రేపటి ఆనందానికి పునాది వేస్తున్నాయి. మీలో ఓర్పు ఉన్నంతవరకు దైవం మీను వదలడు. మీరు పడుతున్న ప్రతి కన్నీరు లెక్కలో ఉంది. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఇది కూడా గడిచిపోతుంది అనే భావనతో ముందుకు సాగాలి. ఈ రోజుల్లో మీ జీవితం ఒక సముద్రంలా ఉంటుంది. కొన్ని క్షణాలు ప్రశాంతంగా కనిపించినా ఒక్కసారిగా అలలు ఎగసిపడతాయి. ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిరత్వం లేకపోవడం, ఒకరోజు అనుకూలంగా ఉన్న పరిస్థితి మరుసటి రోజు ప్రతికూలంగా మారడం మీను మానసికంగా అలసటకు గురిచేస్తుంది. మీరు వేసుకున్న ప్రణాళికలు ఆశించిన విధంగా నడవకపోవచ్చు. దీనివల్ల నిరాశ, అసహనం పెరుగుతాయి. కాని ఈ ఆటుపోట్లు మీ ప్రయాణాన్ని ఆపడానికి కాదు, దిశ మార్చడానికి వస్తాయి. మీరు ఒకచోటే ఆగిపోతే ఎదుగుదల ఉండదు. మార్పులు బాధించినా అవే మీకు కొత్తదారులు చూపిస్తాయి. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరం. ప్రశాంతంగా ఆలోచించి ఒక్క అడుగు ముందుకు వేయడం మేలైన మార్గం. స్థిరత్వం ఆలస్యంగా వచ్చినా అది బలంగా వస్తుంది. కాబట్టి పరిస్థితులు మారుతున్నాయని భయపడకుండా మార్పులను అంగీకరించడం నేర్చుకోవాలి. ఈ దశలో మీకు ఎదురయ్యే అతి పెద్ద బాధ అవమానాలు. మీరు మంచిగా మాట్లాడినా, సహాయం చేసినా కొందరు మీ ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా మిమ్మల్ని చిన్నచూపు చూసే పరిస్థితులు రావచ్చు. ఇది మీ హృదయాన్ని తీవ్రంగా గాయపరుస్తుంది. నేను ఇంత చేశాను, అయినా నాకిదేనా అనే ప్రశ్న మళ్లీ మళ్లీ మనసులో తిరుగుతుంది. కాని గుర్తుంచుకోండి, అవమానపడేవారు కాదు, అవమానించేవారే చిన్నవారు. మీ విలువను ఇతరుల మాటలు నిర్ణయించవు. ఈ సమయంలో ప్రతి మాటకు ప్రతిమాట అనడం అవసరం లేదు. మౌనం మీకు రక్షణ కవచంలా పరిచేస్తుంది. నిజం ఎప్పుడూ కొంతకాలం నిశ్శబ్దంగా ఉంటుంది, కాని చివరికి అదే గట్టిగా మాట్లాడుతుంది. ఈ అవమానాలే మీలోని అహంకారాన్ని తొలగించి, వినయాన్ని పెంచి భవిష్యత్తులో పెద్ద గౌరవానికి మార్గం వేస్తాయి. కాబట్టి బాధను లోపలే దాచుకొని దైవంపై భారం వేసి ముందుకు సాగడం ఉత్తమం. ఈ కాలంలో కుటుంబంలో మాటల తేడాలు, అభిప్రాయ భేదాలు ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి. మీరు చెప్పేది సరిగా అర్థం కాకపోవడం, మీ భావాలను ఇతరులు పట్టించుకోకపోవడం వల్ల దూరం పెరిగినట్టు అనిపిస్తుంది. చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీసే ప్రమాదం ఉంది. సమాజంలో కూడా అపోహలు, విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని తెలిసినా మీరు స్పందించలేని పరిస్థితి రావచ్చు. ఇది మనసును తీవ్రంగా బాధిస్తుంది. కాని ఈ సమయంలో శాంతంగా ఉండడం చాలా అవసరం. ప్రతిదానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ప్రవర్తనే మీ గురించి నిజం చెబుతుంది. కుటుంబంలో పెద్దల మాటకు విలువివ్వడం, చిన్నవారితో సహనంగా మాట్లాడడం ద్వారా చాలా సమస్యలు తగ్గుతాయి. ఈ విభేదాలు శాశ్వతం కావు. కొంతకాలం తర్వాత పరిస్థితి చల్లబడుతుంది. మీరు చూపించే ఓర్పే కుటుంబ బంధాలను కాపాడుతుంది. మీనరాశివారికి ఈ సమయంలో ఆర్థికంగా ఒత్తిడి పెరగని అవకాశాలు ఉన్నాయి. ఆదాయం వచ్చినా నిలవడం లేదు అనే భావన కలుగుతుంది. ఒకవైపు అవసరాలు, మరోవైపు బాధ్యతలు పెరిగి మనసు భారంగా మారుతుంది. అప్పులు, బాకీలు, చెల్లింపులు మీ నిద్రను కూడా హరించవచ్చు.
ఇప్పుడే ఇలా అయితే రేపెలా అనే భయం వెంటాడుతుంది. కాని ఇది కష్టకాలం మాత్రమే, శాశ్వత దశ కాదు. ఈ సమయంలో అనవసర ఖర్చులను తగ్గించుకోవడం చాలా ముఖ్యం. చిన్న పొదుపు కూడా రేపటికి పెద్ద రక్షణగా మారుతుంది. తొందరగా డబ్బు పెరుగుతుందనే ఆశతో తప్పు మార్గాలు ఎంచుకోకండి. నిజాయితీగా, క్రమశిక్షణతో నడిస్తే దైవం తప్పకుండా దారి చూపిస్తుంది. ఈ ఆర్థిక ఒత్తిడే మీకు డబ్బు విలువ నేర్పించే గురువుగా మారుతుంది. కొంతకాలం ఓపిక పడితే పరిస్థితులు నెమ్మదిగా మెరుగవుతాయి. స్థిరత్వం తిరిగి వస్తుంది. ఇన్ని కష్టాలు, బాధలు, అవమానాలు ఎదురైన తరువాత మీ జీవితంలో మొదట కనిపించే దైవ సంకేతం అంతరంగ శాంతి. బయట పరిస్థితులింకా పూర్తిగా మారకపోయినా మీ మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత మొదలవుతుంది. ముందులాగా ప్రతి చిన్న విషయానికి కలవరపడకుండా ఏదైనా జరిగితే దేవుడు చూసుకుంటాడు అనే భావన బలపడుతుంది. ఇది సాధారణ విషయం కాదు. మీరు తెలియకుండానే ప్రార్థన వైపు ఆకర్షితులవుతారు. దేవుడి పేరు వినగానే మనసు కరిగిపోతుంది. ఆలయానికి వెళ్లాలనే కోరిక పెరుగుతుంది. భక్తి గ్రంథాలు చదవాలనిపిస్తుంది. ఇంతవరకు నిర్లక్ష్యం చేసిన దేవుడితో ఇప్పుడు మీకు లోతైన అనుబంధం ఏర్పడుతుంది. ఈ అంతరంగ శాంతి మీ జీవితంలో జరగబోయే పెద్ద మార్పుకు మొదటి మెట్టు. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే దైవకృప పనిచేయడం మొదలవుతుంది. ఇది మీరు సరైన మార్గంలో ఉన్నారని భగవంతుడిస్తున్న నిశ్శబ్ద సంకేతం. రెండవ సంకేతంగా మీ జీవితంలో చిన్న చిన్న ఆనందాలు ప్రవేశిస్తాయి. ఇవి పెద్ద విజయాలు కాకపోవచ్చు, కానీ హృదయాన్ని తాకే అనుభూతులు. ఎవరో ఒకరు మీను అర్థం చేసుకున్నట్టు మాట్లాడటం, అనుకోకుండా వచ్చిన మంచి వార్త, చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వగలగడం, ఇవన్నీ దైవ సంకేతాలే. కొన్ని సందర్భాల్లో మీకు అద్భుత అనుభవాలు కలగవచ్చు. మీరు కోరుకోని వేళ సహజంగా జరిగే మంచి సంఘటనలు మీకు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇది ఎలా జరిగింది అని మీరు అనుకునేంతగా పరిస్థితులు మారతాయి. ఈ చిన్న ఆనందాల ద్వారా దేవుడు మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాడు. మీ బాధలను ఆయన చూశాడు, ఇప్పుడు మీ హృదయానికి మెల్లగా మందు వేస్తున్నాడు అని. ఈ సంకేతాలు మీ నమ్మకాన్ని మరింత బలపరుస్తాయి. మూడవ సంకేతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు పూర్తిగా నిరాశలో ఉన్న సమయంలో ఎవరిపైనా ఆశ పెట్టుకోని పరిస్థితిలో అనుకోని సహాయం అందుతుంది. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక అవకాశంగా కావచ్చు, లేదా ఒక మాట రూపంలో కావచ్చు. మీరు ఊహించని చోట నుంచి మద్దతు లభిస్తుంది. కొన్నిసార్లు మీరు సహాయం అడగకపోయినా ఎవరో ముందుకు వచ్చి మీకు తోడ్పడతారు. ఇది యాదృచ్ఛికం కాదు, దైవమే ఆ వ్యక్తిని మీ జీవితంలోకి పంపిస్తాడు. ఈ సహాయం మీకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కాదు, భవిష్యత్తు కోసం ధైర్యాన్ని కూడా ఇస్తుంది. నేను ఒంటరివాడిని కాదు అనే భావన మీలో బలపడుతుంది. ఈ సంకేతం మీ కష్టకాలం ముగింపు దశకు చేరుతోందని సూచిస్తుంది. నాల్గవ సంకేతంగా మీరు భయపడ్డ పరిస్థితులే నెమ్మదిగా మారడం మొదలవుతాయి. ఇప్పటివరకు మీకు అడ్డుగా ఉన్న వ్యక్తులు, సమస్యలు, పరిస్థితులు ఒక్కొక్కటిగా బలహీనపడతాయి. ఒక సమస్య తీరకముందే మరో దారి కనిపిస్తుంది. మీరు చేసిన చిన్న ప్రయత్నాలు కూడా ఫలించటం ప్రారంభిస్తాయి. ఇంతకాలం మూసుకుపోయినట్టు అనిపించిన ద్వారాలు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. ఈ మార్పులు ఒక్కరోజులో జరగవు, కానీ మీరు స్పష్టంగా గుర్తించేంతగా జరుగుతాయి. ఇది దైవకృప పనిచేస్తోందని అర్థం. మీ ఓర్పుకు, మీ మౌనానికి, మీ నమ్మకానికి ఇది ఫలితం. ఈ దశలో మీలో కొత్త ధైర్యం పుడుతుంది. మీనరాశి ఇంతకాలం తట్టుకున్నాను, చాలా లోతైనది. ఇక ఏదైనా ఎదుర్కోగలను అనే మౌనంగా, ఆత్మవిశ్వాసం నెమ్మదిగా ఏర్పడుతుంది. కనిపించినా ఐదవ సంకేతం భావాల సముద్రం అత్యంత ఉంటుంది. శుభప్రదమైనది. మీరు దయగలవారు, ఇది మీ జీవితంలో సహానుభూతి బంగారు కలవారు. కాలం మొదలవుతోందని ఎదుటివారి తెలియజేసే బాధను సూచన. మీ బాధగా ఈ దశలో అనుభూతి చెందే మీ మనసు ఆలోచనలు మీది. మారుతాయి. అందుకే మీ దృష్టికోణం మీనరాశి వారు మారుతుంది. సహాయం కష్టాలే చేయడంలో జీవితం అనుకున్న ముందుంటారు. మీరు ఇప్పుడు ఎవరు అవకాశాల అడిగినా వైపు కాదనలేని చూడటం స్వభావం మొదలుపెడతారు. మీలో ఉంది. కొత్త ఆశలు, ఇది మీ కొత్త గొప్పతనమైన, లక్ష్యాలు మీలో ఇదే మీ పుడతాయి. బలహీనత కూడా. ఆర్థికంగా, ప్రతి ఒక్కరూ మానసికంగా, మంచివారే అని ఆధ్యాత్మికంగా నమ్మడం వల్ల స్థిరత్వం వైపు కొన్నిసార్లు మీరు అడుగులు మోసపోతారు. వేస్తారు. భావోద్వేగాలకు మీరు త్వరగా కోల్పోయిన లోనవడం, దానికి చిన్న దైవం విషయాలను రెట్టింపు ఎక్కువగా ఇవ్వడానికి ఆలోచించడం సిద్ధమవుతున్నాడు. మీ మనసును ఈ అలసటకు బంగారు కాలం గురిచేస్తుంది. ఒక్కసారిగా వచ్చి నిర్ణయాలు మాయమయ్యేది తీసుకునే కాదు. సమయంలో మీరు నేర్చుకున్న లాజిక్ కంటే పాఠాల మీద భావాలకు నిలబడి ఎక్కువ సాగేది. ప్రాధాన్యం ఇవ్వడం ఈ వల్ల 5 సంకేతాలు మీ జీవితంలో కొన్ని జీవితంలో తప్పిదాలు కనిపించాయంటే జరుగుతాయి. అది మీకు అయితే దైవమిచ్చిన మీలో ఒక హామీ. ప్రత్యేకమైన ఇక మీ జీవితం ఆధ్యాత్మిక శక్తి దిగజారదు, ఉంది. పైకే పరిస్థితులు సాగుతుంది. ఎంత కఠినంగా ఉన్నా చివరికి మీరు ధర్మం వైపే నిలబడతారు. ఈ కాలంలో మీకు కావాల్సింది హద్దులు పెట్టుకోవడం, ప్రతి ఒక్కరి బాధను మోసే బాధ్యత మీదే కాదు అనే సత్యాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితం మరింత ప్రశాంతంగా మారుతుంది. ఈ సమయంలో మీ వ్యక్తిగత జీవితం కొంత భారంగా అనిపించవచ్చు. మీరు చాలా విషయాలను లోపలే దాచుకుంటారు, బయటికి చెప్పరు. దీనివల్ల ఒంటరితనం పెరిగినట్టు అనిపిస్తుంది. కుటుంబ సభ్యులు ఉన్నా నన్నెవ్వరూ అర్థం చేసుకోవడం లేదు అనే భావన కలుగుతుంది. మీ మనసులో ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తిరుగుతుంటాయి. గతంలో జరిగిన సంఘటనలు మళ్లీ గుర్తుకొచ్చి బాధపెట్టవచ్చు.
ఈ దశలో మీకు అత్యంత అవసరమైనది భావాలను పంచుకోవడం. ఒక నమ్మకమైన వ్యక్తితో మనసు విప్పి మాట్లాడితే చాలా భారమంతా తగ్గుతుంది. ఒంటరిగా అన్ని సమస్యలను మోసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితం నెమ్మదిగా మార్పు దశలోకి ప్రవేశిస్తుంది. మీరు మీ అవసరాలను గుర్తించడం, మీ ఆనందానికి కూడా విలువ ఇవ్వడం నేర్చుకుంటారు. ఇది స్వార్థం కాదు, స్వీయ రక్షణ. మీ మనసు బాగుంటేనే మీరు ఇతరులకు బలమివ్వగలుగుతారు అనే సత్యం ఈ సమయంలో మీకు స్పష్టమవుతుంది. ప్రేమ విషయంలో మీనరాశివారు చాలా లోతుగా అనుభూతి చెందుతారు. ఒకసారి ప్రేమలో పడితే పూర్తిగా అంకితమవుతారు. కాని ఈ అంకితభావమే కొన్నిసార్లు సమస్యలకు కారణమవుతుంది. ఎదుటి వ్యక్తి నుంచి అదే స్థాయిలో స్పందన రాకపోతే మీరు తీవ్రంగా బాధపడతారు. ఈ కాలంలో ప్రేమ సంబంధాల్లో అనుమానాలు, అపార్థాలు పెరిగే సూచనలు ఉన్నాయి. మాటలు సరిగా అర్థం కాకపోవడం వల్ల దూరం ఏర్పడవచ్చు. మీరు మౌనంగా బాధపడతారు, ఎదుటివారు అది గ్రహించలేరు. దీనివల్ల సమస్య మరింత పెద్దదవుతుంది. పరిష్కారం ఒక్కటే: స్పష్టమైన సంభాషణ. మీ భావాలను దాచిపెట్టకుండా శాంతంగా చెప్పడం చాలా అవసరం. అలాగే ప్రేమలో మీ స్వంత గుర్తింపును కోల్పోకండి. ప్రేమ కోసం మీ విలువలను త్యాగం చెయ్యాల్సిన అవసరం లేదు. మీరు మీమీద గౌరవం పెంచుకున్నప్పుడు సంబంధం కూడా బలపడుతుంది. ఈ దశలో నిజమైన ప్రేమ ఏదో, అలవాటు ఏదో మీకు స్పష్టంగా తెలుస్తుంది. వివాహ జీవితం విషయంలో ఈ కాలం కొంత పరీక్షగా నిలుస్తుంది. దాంపత్యంలో మాటల తేడాలు, భావాల అసమతుల్యత కనిపించవచ్చు. మీరు చాలా సహనంగా ఉన్నా మీ సహనాన్ని ఇతరులు గుర్తించకపోవడం వల్ల బాధ కలుగుతుంది. చిన్న చిన్న విషయాలు పెద్ద వాదనలుగా మారే ప్రమాదముంది. ముఖ్యంగా మీ మాటలు వినిపించడం లేదు అనే భావన మీలో పెరుగుతుంది. ఈ సమయంలో సమస్యకు మూలం మాటల లోపం. ఇద్దరూ తమ బాధలను దాచిపెట్టకుండా శాంతంగా మాట్లాడితే చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయకుండా పరిష్కారంపై దృష్టి పెట్టడం అవసరం. ఈ దశలో దాంపత్యంలో ఆధ్యాత్మికతను తీసుకురావడం చాలా మంచిది. కలిసి ప్రార్థన చేయడం, నిశ్శబ్దంగా సమయం గడపడం బంధాన్ని బలపరుస్తుంది. సహనం, పరస్పర గౌరవం ఉంటే ఈ పరీక్ష కూడా మీ సంబంధాన్ని మరింత లోతుగా మార్చుతుంది. ఈ కాలంలో మీనరాశిపై గ్రహాల ప్రభావం లోతుగా పనిచేస్తోంది. గురుగ్రహం మీ జీవితంలో నెమ్మదిగా కానీ స్థిరంగా మార్పులు తీసుకొస్తోంది. మీరు చేసిన మంచి పనులకు ఆలస్యంగా అయినా ఫలితం దక్కే సూచనలు ఉన్నాయి. శనిగ్రహ ప్రభావం వల్ల బాధ్యతలు పెరుగుతాయి, ఆలస్యాలు ఎదురవుతాయి. ఇది శిక్ష కాదు, శిక్షణ. శని మీకు సహనం, క్రమశిక్షణ నేర్పుతున్నాడు. చంద్రగ్రహం మీ భావోద్వేగాలను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. అందుకే మనసు ఊగిసాలుతోంది. ఈ సమయంలో ధ్యానం, ప్రార్థన చాలా అవసరం. మంగళగ్రహ ప్రభావం వల్ల ఆవేశం, కోపం పెరగకుండా జాగ్రత్త అవసరం. శుక్రగ్రహం సంబంధాలు, ఆర్థిక విషయాల్లో కొంత ఒత్తిడి ఇస్తున్నా అదే సమయంలో సౌఖ్యాలపై కోరికను కూడా పెంచుతుంది. ఈ గ్రహస్థితులన్నింటి వెనుక ఒకే ఉద్దేశ్యముంది: మీలో లోపలి నుంచి బలంగా మార్చడం. గ్రహాల అనుకూలత కంటే మీ మనోబలం ఎక్కువైతే ఏ పరిస్థితినైనా మీరు జయించగలుగుతారు. ఈ కాలంలో మీనరాశి విద్యార్థులకు చదువు ఒక సవాలుగా అనిపించవచ్చు. చదవాలని కూర్చున్నా మనసొక చోట నిలవకుండా తిరుగుతుంది. గతంలో జరిగిన సంఘటనలు, భవిష్యత్తు గురించి భయాలు చదువులో అంతరాయం కలిగిస్తాయి. ఇన్ని కష్టాల మధ్య నేను విజయం సాధించగలనా అనే సందేహం తరచూ కలుగుతుంది. కానీ మీలో ఉన్న సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకండి. మీరు నెమ్మదిగా చదివినా లోతుగా అర్థం చేసుకునే శక్తి మీది. ఈ సమయంలో ముఖ్యమైనది క్రమశిక్షణ. ప్రతిరోజూ ఒకే సమయానికి చదవడం, చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. గురువుల మాట వినడం, అనుభవజ్ఞుల సూచనలు పాటించడం మీకు మంచి ఫలితాలిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి మొదట కొంత నిరాశ ఎదురైనా చివరికి ఆశించిన ఫలితం దక్కే సూచనలు ఉన్నాయి. ఓర్పుతో, నమ్మకంతో కొనసాగితే విజయం మీకు దూరం కాదు. ఆర్థికంగా ఈ కాలం కొంత ఒత్తిడిని కలిగిస్తుంది. డబ్బు వచ్చినా నిలవడం లేదనే భావన మిమ్మల్ని బాధించవచ్చు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు వ్యక్తిగత అవసరాలు పెరిగి మనసు భారంగా మారుతుంది. ఈ సమయంలో ముఖ్యమైన పరిష్కారం ఖర్చులపై నియంత్రణ. అవసరం లేని వ్యయాలను తగ్గించుకోవడం, అప్పులు చేయకుండా ఉండడం చాలా అవసరం. ఎవరి మాటలు విని తొందరగా పెట్టుబడులు పెట్టకండి. లాభం కన్నా నష్టం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. చిన్న మొత్తమైనా పొదుపు అలవాటు చేసుకుంటే అదే రాబోయే రోజుల్లో మీకు రక్షణగా నిలుస్తుంది. నిజాయితీగా సంపాదించిన డబ్బే శాశ్వతంగా నిలుస్తుంది అనే సత్యాన్ని ఈ కాలం మీకు బోధిస్తుంది. కొంతకాలం ఓపిక పట్టితే ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. డబ్బు వృద్ధి ఈ కాలంలో ఒక్కసారిగా జరగదు, కానీ నెమ్మదిగా, స్థిరంగా జరుగుతుంది.
మొదట చిన్న అవకాశాలు మీ ముందు కనిపిస్తాయి. అవి పెద్దగా అనిపించకపోయినా భవిష్యత్తులో అవే పెద్ద మార్గాలుగా మారతాయి. మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం ఆలస్యంగా అయినా దక్కుతుంది. ఈ సమయంలో మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. కొత్త విషయాలు నేర్చుకోవడం, మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడం ద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇతరులతో పోల్చుకొని నిరాశ చెందకండి. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. మీకు వచ్చే సంపద మీకు సరైన సమయంలోనే వస్తుంది. ఓర్పు, క్రమశిక్షణ, నమ్మకం ఉంటే డబ్బు వృద్ధి తప్పకుండా జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ కాలంలో పనిభారం పెరిగినట్టు అనిపిస్తుంది. మీరు ఎంత కష్టపడ్డా గుర్తింపు రాకపోవడం వల్ల నిరుత్సాహం కలుగుతుంది. అధికారుల ఒత్తిడి, సహోద్యోగుల వల్ల వచ్చే అపార్థాలు మీ మనసును కలవరపెడతాయి. ఈ సమయంలో వాదనలకు దూరంగా ఉండడం చాలా అవసరం. మీ పనిమీదే దృష్టి పెట్టండి. మీరు మాట్లాడకుండా చేసిన పని మీ విలువను నిరూపిస్తుంది. తొందరగా ఉద్యోగం మారాలనే ఆలోచన వస్తే పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ కాలంలో సహనం పాటించిన వారికి రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు కనిపిస్తాయి. మీ నిజాయితీ, క్రమశిక్షణ మీకు పెద్ద ఆయుధాలు. అవే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఈ కాలంలో మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా బలపడాలంటే కొన్ని సాధారణ పరిహారాలు పాటించడం మంచిది. ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం ముందు లేచి కాసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసును ప్రశాంతపరచండి. గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని స్మరించడం, పసుపురంగు వస్తువులను దానం చేయడం శుభఫలితాలిస్తాయి. వీలైనంతవరకు సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీ కష్టాలు తేలికవుతాయి. ఈ పరిహారాల వల్ల ఒక్కరోజులో అద్భుతం జరగకపోయినా నెమ్మదిగా మీ జీవిత దిశ మారుతుంది. భగవంతుడి కరుణతో మీరు ఎదుర్కొన్న బాధలు అర్థవంతంగా మారుతాయి. రాబోయే రోజుల్లో మీ జీవితంలో స్థిరత్వం, శాంతి, సంతోషం పెరుగుతాయి. మీరు అనుకున్నదానికంటే బలమైన వ్యక్తిగా మీరు మారతారు. ప్రియమైన వీక్షకులారా, ఇంతవరకు ఈ వీడియోను ఓర్పుగా, శ్రద్ధగా చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీనరాశి వారికి సంబంధించిన ఈ రాశిఫలాలు మీ మనసుకు కొంతైనా ధైర్యం, ఆశ, మార్గదర్శకమిచ్చాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలు శాశ్వతం కావు. దైవం మీ ప్రతి అడుగునూ గమనిస్తున్నాడు. సరైన సమయంలో సరైన ఫలితం తప్పకుండా ఇస్తాడు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. మీలాంటివారు ఇంకా ధైర్యం పొందాలంటే ఈ వీడియోను మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి. ఎవరికైనా ఒక మంచి మాట, ఒక ఆశకిరణం అవసరంగా ఉండొచ్చు. మీ ఒక్క షేర్ ఎవరో ఒకరి జీవితంలో వెలుగును నింపవచ్చు. ఇంకా మీరు గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ప్రతి రాశికి నిజమైన జ్యోతిష్య మార్గదర్శకత్వాన్ని పూర్తిగా భావోద్వేగపూర్వకంగా మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీ ప్రేమ, మీ ఆశీర్వాదాలే మాకు ప్రోత్సాహం. మీకు ఏ రాశిఫలాలు కావాలన్నా, ఏ సందేహాలున్నా కామెంట్లో తప్పకుండా రాయండి. మీకోసం, మీ భవిష్యత్తు కోసం మేమిక్కడే ఉన్నాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.